హాయ్ ఫ్రెండ్స్. అక్షయ పాత్ర ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా ఒకటికి 100 రెట్లుగా మల్టిప్లై అయి ఖాళీ అవ్వకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అని. అయితే ఈ అక్షయ పాత్రను ఉపయోగించే పాండవులు వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసంలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టారని మహాభారతంలో మెన్షన్ చేసింది. అయితే అసలు ఈ అక్షయ పాత్ర పాండవులకు ఎలా దొరికింది? మహాభారతం కాలం నాటి అక్షయ పాత్ర ఇప్పుడు 2024లో ఎక్కడ ఉంది అన్న విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ అక్షయ పాత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ అక్షయ పాత్రను బేస్ చేసుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. శకుని పాచకుల కారణంగా పాండవులు జూదంలో ఓడిపోయారు. దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, ఆ తరువాత 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధించాడు. అజ్ఞాతవాసం అంటే వారి ఐడెంటిటీ తెలియకుండా మారువేషాల్లో గడపడం. ఇది చేసేదేమీ లేక పాండవులు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, ఉప పాండవులు వాళ్ళ సైనికులందరితో కలిపి దాదాపుగా 14,000 రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే కౌరవ పాలనలో ధర్మం లేని సామ్రాజ్యంలో మేము ఉండలేము అని హస్తినకు చెందిన 10,000 మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు, కందమూలాలు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీరు ఇక్కడే ఆగిపోండి అని నచ్చచెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, అన్యాయమైన పాలనలో మేము నివసించడం అసాధ్యమని, ఎంత కష్టమైనా మీతో పాటు మేము అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా అరణ్యవాసానికి బయలుదేరారు. ఇక అరణ్యానికి వెళ్తున్నంతసేపు ధర్మరాజు ఆలోచన అంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది గమనించిన శౌనక మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా, ఈ భూమండలం మీద ఉన్న అన్ని జీవకోటికి ఆహారాన్ని, నీటిని సమకూర్చేది సూర్యభగవానుడే. ఆయనను ప్రార్థించి ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు 108 సూర్యనామాలను అర్థంతో సహా ఉపదేశించి తన ప్రార్థనను వీలైనంత తొందరగా మొదలుపెట్టమని చెప్పాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి నిష్ఠతో, అంతఃకరణ శుద్ధితో సూర్యభగవానుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తరువాత సూర్యభగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 ఏళ్ళు అరణ్యవాసంలో మీకు అడవిలో దొరికే కూరగాయలను ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలో అయినా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఇక ఆ రోజుకి అది పని చేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి పాండవులకు వారితో పాటు అడవికి వెళ్ళిన కొన్ని వేల మందికి అక్షయ పాత్రే ఏ లోటు లేకుండా ఆకలి తీర్చింది. అయితే ఈ మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికే మన భారతదేశంలో ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరూ కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్ళే అని మనకు తెలిసిందే. అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మధ్వాచార్యులు. ఆయన తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒకరోజు మధ్వాచార్యులు గారు తన శిష్యులతో కలిసి ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్ళారు. ఆ యుద్ధరంగంలో సరిగ్గా ఒక చోట వెళ్ళాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతుపట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో, ఈ మట్టి కిందే నా గద ఇప్పటికీ ఉంది. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తిగల
వాడిగా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠంతో అక్కడ లోతుగా తవ్వి చూశారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా? స్వర్ణ మణిమయమైన భీమసేనుడి 6 అడుగుల గద. వెంటనే వాళ్ళ గురువు గారి గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మధ్వాచార్యులు గారు ఇది ఎవ్వరికంటా పడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలాంటి మహనీయులైన మధ్వాచార్యులు గారే 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ అక్షయ పాత్రను దాంతోపాటు ఈ గరిటెను కూడా ఇచ్చి వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు. అయితే ఈ అక్షయ పాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర ఒకటేనా అంటే పాండవులకు సూర్యభగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర రాగి పాత్ర అని తాను ఇచ్చేటప్పుడే తన మాటల్లో మెన్షన్ చేశాడు. అయితే ఇప్పుడు ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర చెక్కతో చేసింది. అంటే ఇది మధ్వాచార్యులు గారే స్వయంగా తన తపోశక్తితో సృష్టించి ఇచ్చిన అక్షయ పాత్రే తప్ప పాండవులు వాడిన అక్షయ పాత్ర కాదు. మరి ఇది ఒకటి కానప్పుడు ఈ అక్షయ పాత్రకు కూడా అటువంటి శక్తి ఉందా అంటే మనకు సినిమాలో చేయిస్తున్నట్లుగా ఒక ఇడ్లీ పెడితే అందులో లక్షల ఇడ్లీలుగా మారిపోవడం లాంటి శక్తులైతే లేవు. కానీ ఉడిపిలో ఇప్పటికీ వాళ్ళు వండిన అన్నాన్ని ఒక పాత్రలో ఉంచి ఈ అక్షయ పాత్రతో గరిటెతో తాగించిన తరువాత మధ్వాచార్యులు గారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం సరిపోతుంది అని మాత్రం అంటూ ఉంటారు. అందుకే గత 750 సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.